ఊపిరితిత్తు క్యాన్సర్ ముప్పు కారకాలు అనగానే ముందుగా పొగ తాగడమే గుర్తుకొస్తుంది. కానీ పొగ తాగని వారిలోనూ దీని కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. గాలి కాలుష్యం, ఇతరులు వదిలిన సిగరెట్ల పొగను పీల్చడం, పనిచేసే చోట హానికారకాలు, ఇంట్లో వంటల నుంచి వెలువడే పొగలు, జన్యువుల వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో ఊపిరితిత్తు క్యాన్సర్ 54 నుంచి 70 ఏళ్లలో నిర్ధారణ అవుతుండగా మన దేశంలో 10 ఏళ్ల ముందే దాడి చేస్తున్నట్లు ఇటీవల లాన్సెట్ క్లినికల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం చెబుతుంది. మన దేశంలో చిన్న వయసులో సగటున 28.2 సంవత్సరాల వయసులో బయటపడుతుండగా అమెరికాలో ఇది 38, చైనాలో 39 ఏళ్ళు కావడం గమనార్హం. దక్షిణాసియా దేశాల్లో రోజురోజుకి ఊపిరితిత్తు క్యాన్సర్ కేసులు పెరగటానికి వాతావరణంలో నుసి పదార్థాల మోతాదులు ఎక్కువ కావడానికి సంబంధం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇతరులు వదిలిన పొగ, కాలుష్య కారకాలను పీల్చితే ఎలాంటి అనర్థాలు సంభవిస్తాయో ప్రజలకు అవగాహన కల్పించాలి. అలాగే ఊపిరితిత్తు క్యాన్సర్ ముప్పు అధికంగా గలవారు క్రమం తప్పకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవడం అవసరమే.